ఖమ్మం జిల్లా మధురలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఏకంగా R&B రోడ్డునే డంపింగ్ యార్డ్గా మార్చారు. కోట్లు పెట్టి నిర్మించిన డంపింగ్ యార్డ్లో కాకుండా మున్సిపాలిటీ వారే చెత్తను రోడ్డుపై వేస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో చుట్టుపక్కల జనం అనారోగ్య బారిన పడుతున్నారు. అటు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పొగతో కప్పబడి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం కదిర్ అందిస్తారు. మధుర మున్సిపాలిటీ 2012లో రూపాంతరం చెందినప్పటి నాటి నుంచి ఇక్కడ ఒక సుదీర్ఘ కాలంగా ఒక సమస్య వెంటాడుతూ ఉంది. ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది లేదు. ఈ R&B రోడ్డు పక్కనే ఈ చెత్తను మొత్తం పోస్తూ ఉన్నారు. దాని కారణంగా చూడండి, ఇట్లు రోడ్డు పక్కనే ఇట్లా తగలబెట్టా ఉందో రోడ్డు రాకపోకల అంతరాయం ఏర్పడుతుంది. చలికాలంలో అయితే మొత్తం దట్టమైన పొగతో నిండిపోయి ఇక్కడ ఎవరు రాకపోకలు కూడా సాగించే పరిస్థితి కనపడటం లేదు. స్థానికంగా ఉన్న ప్రజానికం అసలు ఏం చెప్తుంది, వాళ్లకు ఎలాంటి సమస్య ఉంది, వాళ్ళు ఎన్నిసార్లు అధికారులను కలిశారు, ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ నగర పౌరుడిగా నీకు ఎలాంటి ఇబ్బంది ఉంది? ఇది మధుర టౌన్ ఎంట్రీ అంటే ఎవడో నమ్మడు సార్. ఇది యాక్చువల్గా ఏదో కెమికల్ ఫ్యాక్టరీస్ వచ్చే పొగలెక్కుంది ఇదంతా. మనం ఏదైనా ఎవరికైనా చెప్పినా దాన్ని పట్టించుకోరు. ఇంకోసేపు ఆగితే ఏడైపోతారు. ఎవడో లేకపోతే ఆ బండ్లను తెచ్చి ఇక్కడ వేస్తారు. ఈ దారి సిమెంట్ రోడ్ పోసారు, అయినా చివరికి వెళ్ళరు. ఆ కమిషనర్ గారిని అడిగి సమాధానం చెప్పడు. ఇప్పుడు వరద వస్తే ఆ చెత్త మొత్తం అడ్డే పోయింది కదా మొన్న. దానివల్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా అడుగుదామంటే వస్తే గంట ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అడిగిన వాడి మీద అటాక్ అయిన తర్వాత ఏదైనా ఉంటాయి. ఈ రూట్ నుంచి జర్నీ చేస్తుంటారు కదా, మీరు జర్నీ చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? లేదు సార్, మేము ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వస్తూనే ఉంటాము. ఈ కాల్చడం వల్ల పొగ అనేది వస్తుంది. ఈ పొగ అనేది వల్ల ఆల్రెడీ 2-3 కింద పడ్డారు ఇక్కడ ఈ రోడ్లోనే. మా ఎదురు చూసాం ఇక్కడే. సో దీనివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువయ్యి డిసీజెస్ ఎక్కువ కారణాలు కూడా ఉన్నాయి. ప్లస్ ఇదంతా ప్లాస్టిక్ వేస్టేజ్. ఇదంతా దీన్ని ఏదైనా రీసైక్లింగ్ వాడటం వల్ల యూజేజ్ అవుతుంది. కానీ ఇట్లా వాడటం వల్ల అనవసరంగా ఇక్కడ ఉండే ప్రజలకి ఇది కాలేజ్, ఇది గురుకుల కాలేజ్, ఇదంతా వెళ్ళి పొల్యూషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి? సో ఈ గ్రౌండ్ వాటర్కి అక్కడికి వెళ్ళేది. మొన్న వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల అంతా వెళ్ళిపోయింది కదా. ఈ పంట పొలాలు, ఈ గేదెలు తింటాయి. దీనివల్ల హెల్త్ ఇష్యూ వచ్చేది. దీని ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్లస్ బట్టి గారు ఉన్నారు కదా, దీనికి ఏదైనా సొల్యూషన్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడంగా చేస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఇట్లా స్థానికంగా ఉన్న ఆ పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా R&B రోడ్డుని ఇట్లా ఆక్రమించి ఇట్లా చెత్త పడేయటం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఏ విధంగా అనిపిస్తుంది? ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా మధుర నియోజకవర్గం హెడ్ క్వార్టరు. ఇది పాత వరంగల్ తాలూకాలో ఇది మున్సిపాలిటీగా ఉండేది. ఖమ్మం జిల్లాలో ఏర్పడిన తర్వాత ఇది డిగ్రేడ్ అయ్యి పంచాయతీగా మారి మళ్ళీ 2012లో ఇది మున్సిపాలిటీగా మారింది. ఎప్పుడైతే ఇది మున్సిపాలిటీగా మారి రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఈ వాతావరణం ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు పోయే ప్రజలందరూ కూడా ఈ రోడ్డు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంది. కేవలం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ అనే పేరుతోటి ఇక్కడ డంపింగ్ చేయడం వల్ల ఇక్కడున్న ప్రజానీకాలకి అనేక మంది ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాము. కేవలం నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ పడేయటం వల్ల ఇక్కడ పక్కనే గురుకులం పెట్టారు. ఈ మొత్తం స్మోక్ అంతా కూడా ఇక్కడ కాలుష్య వ్యర్థాల నుంచి వచ్చే పొగంతా కూడా ఈ ముస్లిం కాలనీ ఎట్లనే ఇక్కడ ఉన్న గురుకులాలకు కానీ ఉండే విద్యార్థులకు కానీ తీవ్ర అసౌకర్యం కలుగుతూ ఉంది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం ఇక్కడ డంపింగ్ ఆపాలి. ఓకే, పక్క నుంచే వెళ్తున్న ఏరు ఏంటి? ఆ ఏరులో ఈ వ్యర్థాలు కలుస్తున్నాయి కదా, స్థానికంగా ప్రజానికానికి ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి? ఆ ప్రజలు ఏం మొరబెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇది కట్లేరు అంటారు. ఇక్కడ నుంచి వేల పడిదాకా పోతాయి వాటర్ ఏంటి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని ప్రాంతాల గేదెలు ఈ వాటరే తాగాలి. ఈ కలుషితమైన వాటర్ తాగి గేదెలు కూడా రోగాలు బారిన పడుతున్నాయి. ఇకనైనా వెంటనే స్పందించి ముఖ్యంగా ఇటు ప్రయాణించే మహిళలు ముక్కు మూసుకుని వెళ్తున్నారు. మెయిన్ రోడ్లు తప్ప మున్సిపాలిటీ పన్ను కట్టించుకోవడానికి గొంతుల్లో కూడా వెళ్తున్న ఈ సిబ్బంది ఆ గొంతుల్లో ఎందుకు క్లీన్ చేయరు? అది ముఖ్యంగా ఈ వరదకి చెత్త మొత్తం ఆగిపోయింది. దాన్ని కూడా వెంటనే క్లీన్ చేయాలి డిమాండ్ చేస్తుంది. ఓకే, వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చెప్పేదానికి చేసేదానికి ఎక్కడా పొంతన లేదు. మనం ఈ జంక్షన్ చూస్తూ ఉన్నాము, చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ప్రయాణికులు దుర్గంధాన్ని భరించలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి ఏ అధికారికి కనపడట్లేదు. ఇది రోడ్డు మొత్తం ఆక్యుపై చేసుకుంది. ఒక ఆటో డ్రైవర్గా మీరు వస్తున్నారు కదా, వచ్చే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము పోతున్నా మాకు దారిలో వస్తుంటే దారి కనిపించక పొగ వల్ల మాకు అక్కడ
కొద్దిసేపు శ్వాస ఆడక ముక్కుకి మేము కూడా ఇట్లా ఏదో ఒక మాస్క్ ఏదో ఒకటి పెట్టుకొని చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ పక్కనే గురుకులం స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది. అక్కడ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పొగ వల్ల. ఈ వ్యవస్థను మార్చాలని మున్సిపల్ వారిని కోరుకుంటూ ఈ యొక్క విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండాలంటే మీరు ఈ యొక్క దుస్థితిని వెంటనే మార్చాలని కోరుకుంటున్నామండి. ఓకే, చూడండి మీరు ఏదైతే ఈ బర్న్ అవుతుందో దీనివల్ల విష వాయువులు అనేవి కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. దాని పక్కనే స్కూల్ ఉంది. స్కూల్ ఉన్న కారణంగా అక్కడ ఆ విండోస్ని కూడా స్కూల్ పిల్లలు ఓపెన్ చేసే పరిస్థితి కనపడటం లేదు. మధ్య ప్రజలు సుదీర్ఘకాలంగా దీన్ని తరలించాలి, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండకూడదు, ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు, శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి సుదీర్ఘకాలంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కానీ అధికారులు పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు. ఇది మొత్తంగా మధిరకు సంబంధించిన డంపింగ్ యార్డ్ సమస్య అంశం. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, మధిర.